నరసయ్య గౌడ్ గారు, ప్రతిపక్షం అన్నిటికీ అడ్డొస్తుందా? కాళేశ్వరం రిపేర్ చేయడానికి ప్రతిపక్షం అడ్డొస్తుందా? నీళ్ళు ఇవ్వడానికి ప్రతిపక్షం అడ్డొస్తుందా? మహిళలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ప్రతిపక్షం అడ్డొస్తుందా? వాళ్ళకి మీరు ఇస్తానటువంటి 6 గ్యారెంటీలు ఇవ్వడానికి ప్రతిపక్షం అడ్డొస్తుందా? ఎక్కడ ప్రతిపక్షం అడ్డొస్తుంది మీకు? సార్ నేను ఏమంటున్నా, ఇప్పుడు ఈ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ వీళ్ళంతా మాట్లాడేది ఏంటంటే ప్రజలలో మేము వాళ్ళేదో రైట్ చేసినట్టు మేము ఏదో తప్పు చేసినట్టు కలర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చేసినప్పుడు మేము దాన్ని ఎదుర్కోవాలి కదా, వాస్తవాలు చెప్పాలి కదా. ఇలా ముఖ్యమంత్రి గారు ప్రజెంటేషన్ ఇచ్చి అవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఎన్డీఏసీ రిపోర్ట్ నేను రాయను, మీరు రాయను కదండి, మీ దగ్గర అయితే అన్ని రిపోర్ట్లు ఉంటాయి కదా. కాబట్టి నేను ఏమంటానంటే ఈ తూతు మంత్రంగా చేసి దాన్ని ఏదైనా స్టార్ట్ చేస్తే పోతుంది అనుకోండి, పోతే అప్పుడు వీళ్ళు ఏమంటారు తెలుసా, మేము కట్టిన ప్రాజెక్టును వీళ్ళు తెలిసి తెలియక ఏదో చేసి ఎన్డీఏసీ చెప్పినా వినకుండా వాళ్ళు ఏదో స్టార్ట్ చేసి మొత్తం పోయింది, గ్రామాలు మునిగిపోయినని అప్పుడు ఈ ఉన్నది మొత్తం మా మీదకి రుద్దుదామన్న ఒక దాంతో మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నాడు. కానీ నేను ఒకటే అంటున్నా, దాన్ని ఎన్డీఏసీ రిపోర్ట్ ప్రకారం ఖచ్చితంగా ఓపెన్ చేస్తాం, ప్రజలకు ఉపయోగిస్తాం, డౌట్ లేదు. కానీ వీళ్ళు చెప్పేది తప్పని మాత్రమే నేను చెప్తున్నా. హరీష్ రావు గారు చెప్పేదైనా తప్పే, కేటీఆర్ చెప్పేది, కవిత చెప్పేదైతే ఇంకా అన్యాయం ఏంటంటే పక్కన పెట్టాట గోడ కట్టుకొని పోవాలన్నట, ఆ గోడ కట్టుకొని పోయి వాళ్ళు వదిలితేనట వెళ్ళిపోతాయట వాటర్. ఎంతవరకు సమంజసమండి? అంటే ఇలాంటి ఆలోచనలు చేస్తేనే ఈ ప్రాజెక్టు కూలిపోయింది. ప్రాజెక్టు కూలిపోవడానికి కారణం ఏంటంటే తొందరపాటు చర్య. రెండో కీలకమైన విషయం ఏంటంటే ఈ బ్యారేజీల దగ్గర ఎంతైతే స్టోర్ చేయాలో అంతకంటే ఎక్కువ స్టోర్ చేసి అది మన నదిని ఫుల్గా నింపేసి పర్యాటక కేంద్రంగా అందరికీ చూపించి చప్పట్లు కొట్టించుకునే ఒకే ఒక తప్పుతోటే ఇది పోయింది. వాళ్ళు నిజంగా బ్యారేజ్ కాడ ఫస్ట్ 5 మీటర్ల వరకు, తర్వాత 10.5 మీటర్లు, తర్వాత 8.3 మీటర్లు సుందీలు అన్నారు. వీళ్ళ దగ్గర ఆపి కనుక పైది కనుక ఎత్తిపోసి ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. వీళ్ళు వాళ్ళని చూయించుకోవాలని నదిని మొత్తం లిఫ్ట్ చేసినామని చెప్పాలని మొత్తం నింపడానికి కారణం దాని వల్లనే మొత్తం పోయింది.